ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన అడ్మిషన్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి ఈ వీడియో. సో కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగిర్రు, అందుకే చేస్తున్న ఈ వీడియో. ఎవరైనా ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేసుకుని నర్సింగ్ కోర్సెస్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, సో దట్ దే కెన్ అప్లై ఫర్ దిస్ కోర్స్. ఓకే, సో ఇది మొత్తం బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ ఉంటుంది. 25 to 26 అంటే ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అయిందో దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ వచ్చినాయి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్. ఇక్కడ నుంచి మనకి రిలీజ్ అయింది. దీని యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్కి మనం అడ్మిషన్ తీసుకునేది. అండ్ ఇది మెయిన్ హెడ్ క్వార్టర్స్, దీని మెయిన్ హెడ్ ఎక్కడ ఉంది అంటే యూనివర్సిటీ వరంగల్లో ఉంటుంది. సో బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25 to 26 మనకి September 15th, 2025 మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకేనా. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ మనకి టీఎస్ పారా MED TSCH ఈ వెబ్సైట్లో మనం అప్లై చేస్తే చేసుకోవాలి. ఈ వెబ్సైట్లో లాగిన్ కావాలి, అప్లై చేసుకోవాలి. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే ఈరోజు అప్లికేషన్ స్టార్ట్ అయింది. September 16 నుంచి September 30 వరకు ఒక 2 weeks టైం అయితే మనకి ఇచ్చారు. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఈరోజు స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి September 30 ఉంది. ఓకే. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్, ఓకేనా, టు బీ నోటిఫైడ్ లేటర్ అని ఇచ్చారు. ప్రస్తుతానికైతే September 30 లోపు మీరు అప్లై అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ అనేది తర్వాత వస్తుంది డ్యూ డేట్లో. కొన్ని డేస్ టైం తీసుకొని వాళ్ళే అనౌన్స్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత వీ విల్ అప్డేట్ యూ ఇన్ దిస్ ఛానల్. మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఏమైనా టెక్నికల్ హెల్ప్ కావాలన్నా ఇంకేమైనా కావాలనుకున్నా ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ ఈమెయిల్ ఐడికి మెయిల్ కూడా పెట్టచ్చు మీరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఎంసెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్, ఓకేనా. దీన్ని ఏముంది అంటే ఇప్పుడు జనరల్ వాళ్ళు 50% అంటే 40,599 ర్యాంక్ కంటే కింద ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోనికి లేదు. అండ్ SC ST BC పర్సన్స్ విత్ డిజబిలిటీ SC ST BC వాళ్ళకి 40% ఉంది. అంటే 48,718 ర్యాంక్ కింద ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఓసీలో డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 44,658 ర్యాంక్ అంటే కింద ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ ఇట్లా పెట్టారు. ఇంతకంటే తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే మీరు ఏదైతే ఎప్సెట్ రాసారో, ఇప్పుడు ఎప్సెట్ అంటారు, మనం ఎంసెట్ యాక్చువల్గా, బట్ పేరు చేంజ్ అయింది కదా. ఎవరైతే ఎప్సెట్ రాసారో దాన్ని బేస్ చేసుకొని ఆ ర్యాంకుని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోనికి. చూసుకోవచ్చు ఎలిజిబుల్ టీసీ ఎప్సెట్ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ అండ్ అప్లోడ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలో డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఇన్ రెస్పాన్స్ టు నోటిఫికేషన్ టు బీ ఇష్యూడ్ బై KNRUH అండ్ ద మెరిట్ ర్యాంక్ నోటిఫైడ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ బై KNRUH యూనివర్సిటీ. ఏదైతే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ టు బీఎస్సీ నర్సింగ్ 4 years షుడ్ హ్యావ్ పాస్ 2 years ఇంటర్మీడియట్ మినిమం 45% అయితే రావాలి. అంటే 1000కి 450 మార్కులు రావాలి. మార్క్స్ బయాలజీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ ఇన్ 10+2. సో ఇది మనకి ఎలిజిబిలిటీ. అండ్ ఎవరైతే SC STకి సంబంధించి ఉంటారో SC ST BCలకి 40% ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ 10+2 వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ విత్ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్సెస్. ఓకే. ఏజ్ లిమిట్ కూడా ఉంది అండి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years. కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 17 years కంప్లీట్ కావాలి. ఎప్పటివరకు 31st December 2025 వరకు మీకు 17 years కంప్లీట్ కావాలి. సో అది మనకి ఏజ్ లిమిట్. మనకి ఇక్కడ ఫీజు చూసుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్. ద రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ 2,500 2,500 ఉంది ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్. అండ్ 2,000 ఫర్ SC ST. సో మళ్ళీ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 2,500 2,000 రూపీస్ ఫీజు ఉంది. సో దీన్ని మీరు కట్టాల్సి వస్తుంది. మీరు ఏదైనా నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ అప్లై చేసే వాళ్ళు ఉంటే అమౌంట్ ముందే అరేంజ్ చేసుకోవడం బెటర్. ఇక్కడ చూసుకోవచ్చు 60% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలలో ఒక 100 సీట్స్ ఉంటే 100లో మనకి 60 సీట్స్ అనేటి మనకి ఈ నర్సింగ్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఫిల్ చేస్తారు. ఇంకొకటి ఏంది 40% అంటే 100లో ఒక 40 సీట్స్ అనేటి ఫిల్డ్ యాజ్ మేనేజ్మెంట్ కోటా కింద వాళ్ళు అమ్ముకుంటారు అన్నట్టు. 40 సీట్స్ అనేటి దీంతో ఫిల్ చేయరు వాళ్ళు. బయట ఎవరైతే
సీట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్ముకుంటారు మేనేజ్మెంట్ కోటాలో. స్కాలర్షిప్ రాదు మేనేజ్మెంట్లో కోటాలో, సీట్ కొనుక్కోవాలన్నట్టు. ఎవరికైతే 60% ఆఫ్ ద సీట్స్ అంటే 100లో 60 సీట్స్ మనకు నర్సింగ్ నోటిఫికేషన్ త్రూ ఫిల్ చేస్తారు. ఇంకో 40 సీట్స్ అనేవి వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు అమ్ముకుంటారు. బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజెస్ 100% ఆఫ్ ద సీట్స్ విల్ బి ఫిల్డ్ బై ద యూనివర్సిటీ. అంటే గవర్నమెంట్ కాలేజీలో అయితే 100% ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ ఈ నర్సింగ్ నోటిఫికేషన్ ద్వారానే ఫిల్ అవుతాయి. ప్రైవేట్లో మాత్రం ఒక 40% ఆఫ్ ద సీట్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద పెట్టుకుంటారు. ఆ సీట్స్ అనేవి మనం కొనుక్కోవాలి. ఎవరికైతే సీట్ రాదో నర్సింగ్ చేయాలనుకుంటారో మనం ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలలో వెళ్ళి మాట్లాడుకొని ఆ మేనేజ్మెంట్ కోటా కింద సీట్ ఎంత ఫీజు ఉందో కనుక్కొని మనం జాయిన్ కావాలి. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకి ఎంసెట్ హాల్ టికెట్ ఉంటుంది కదా అది, అండ్ ఎంసెట్ ర్యాంక్ కార్డు. మీరు ర్యాంక్ ఇంతకుముందు ఈ వీడియోలో డిస్కషన్ చేసినట్టు ఆ ర్యాంక్స్ అనేవి చూసుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని. అంతకంటే ర్యాంక్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్, అంటే 10th క్లాస్ మెమో మీదనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇంటర్ మెమో మీద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లాగా 10th మెమో పనిచేస్తుంది, అది కూడా అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్ అంటే ఇంటర్మీడియట్ మెమో అన్నట్టు, ఓకేనా. ఇంటర్మీడియట్ మెమో కూడా అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ అండి, ఇక్కడ చూడండి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th and 10th. ఇఫ్ మోర్ దెన్ 1 సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ సింగిల్ PDF. ఒకవేళ 9th and 10th వేరు స్కూళ్ళలో చదివితే 2 వేరు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే దాన్ని ఒకటే PDF లెక్క చేయండి. లేదు 9th and 10th మాది ఒకటే స్కూల్ ఒకటే బోనఫైడ్ అంటే దాన్ని డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ కూడా, ఓకేనా. ఇంటర్మీడియట్ 2 years స్టడీ సర్టిఫికేట్స్, 9th 10th స్టడీ సర్టిఫికేట్ కూడా. టీసీ, మీ ఇంటర్మీడియట్ కాలేజ్లో టీసీ ఇస్తారో అది. లేటెస్ట్ ఇన్కమ్ అండి, కంపల్సరీ 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి, లేకపోతే మీకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి రాదు. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లేటెస్ట్ ఇన్కమ్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ కూడా కంపల్సరీ కావాలి. క్యాస్ట్ అనేది లేటెస్ట్ లేకున్నా ఏం కాదు, ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 ఉండాలి. క్యాస్ట్ ఎప్పటిది ఉన్నా ఏం కాదు, ఎందుకంటే క్యాస్ట్ అనేది చేంజ్ కాదు, ఇయర్కి ఇన్కమ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి 2025. క్యాస్ట్ అనేది ఎప్పటిదున్నా పెట్టొచ్చు, ఓకే. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ వాళ్ళకి ఇస్తారు. ఓసీ వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉంటుంది. సో 100 సీట్స్ ఉంటే 10 సీట్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో ఫిల్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఉండదు. ఓసీలలో కొంచెం పూర్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ బ్రిడ్జ్ కోర్సు సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఆ కోర్స్ ఎవరైతే వొకేషనల్కి సంబంధించిన ఏమైనా కోర్సులు చేస్తే వాళ్ళకి అవసరం ఉంటుంది అది. ఇక్కడ ఎవరైతే ఓపెన్ స్కూల్లో చదివారో అంటే ఓపెన్ 10th చదివిన వాళ్ళు ఉంటారు కదా, ఓపెన్లో చదివిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు MRO ఆఫీస్లో అప్లై చేసి తీసుకోవాలి. ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెసిడెన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీద మినిమం 4 years అని పెట్టండి. 4 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం అన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. అండ్ క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ డిజబిలిటీ వాళ్ళు ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్, PWD ఫిజికల్లీ డిజబిలిటీ ఉంటే వాళ్ళు కూడా డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అన్ని 500 KB 100 KB ఎన్ని కేబీలు కూడా ఇచ్చిండు, సైజ్ ఎంత ఉండాలని అది చెక్ చేసుకోండి. సో మనకి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ స్టెప్స్ జస్ట్ మీరు మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, మొబైల్ నెంబర్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీజు కట్టాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం డాక్యుమెంట్స్ డిస్కషన్ చేసుకున్నామో అవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఇదే మనకు ఆన్లైన్ అప్లికేషన్లో మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డేటా అప్డేట్ చేసుకోవాలి, సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ఓకే, తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఆ డేట్స్ అనేవి తర్వాత వస్తాయి. సో ప్రస్తుతానికైతే ఇదే ఇన్ఫర్మేషన్. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్పిన వీడియోలో క్లారిటీగా ఆ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫీజు అదన్నీ తీసుకొని ఏదైనా నియర్ బై నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోండి. మీ ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకొని చూసుకొని వెళ్ళి అప్లై చేసుకోండి నర్సింగ్ కోర్స్కి సంబంధించింది.